ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ స్మార్ట్ హౌస్. ఈరోజు వీడియోలో మీ అందరి కోసం కర్ణాటక ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అయినటువంటి బాదం పూరి స్వీట్ రెసిపీని షేర్ చేయబోతున్నాను. దానికోసం ఈ విధంగా ఒక ఎంప్టీ బౌల్ని తీసుకొని అందులో ఒక 10 to 15 వరకు బాదం పప్పుల్ని యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఈ బాదం పప్పుల్ని వీలైనంత వరకు ఫ్రెష్గా ఉండేటువంటి వాటిని తీసుకొని యూజ్ చేయడానికి ప్రిఫర్ చేయండి. ఇలా బాదం పప్పుల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ బాదం పప్పులు కంప్లీట్గా మునిగిపోయే వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. వీలైతే మనం ఆ బాదం పప్పుల్ని యాడ్ చేసుకున్నటువంటి బౌల్ సగం వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా బాదం పప్పుల్లో వాటర్ని యాడ్ చేసుకొని ఒక 1/2 hour to 1 hour వరకు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకునవడం వల్ల మనకి వాటి మీద ఉండేటువంటి చెక్క అనేది చాలా ఈజీగా ఫాస్ట్గా ఊడిపోయి వచ్చేస్తుంది. అదేవిధంగా మీరు టైం ఎక్కువగా లేకపోతే ఈ బాదం పప్పుల్ని 10 to 15 minutes వరకు హాట్ వాటర్లో నానబెట్టుకుంటే సరిపోతుంది. కానీ హాట్ వాటర్లో నానబెట్టుకున్నటువంటి పప్పులో న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి బయటికి వెళ్ళిపోతాయి. కాబట్టి వీలైనంత వరకు ఈ విధంగా చన్నీళ్ళు నానబెట్టుకొని పొట్టు తీసేసుకొని వాటన్నిటిని ఒక బ్లెండర్లోకి యాడ్ చేసుకోండి. ఇలా పొట్టు మొత్తం తీసేసినటువంటి వాటిని బ్లెండర్లో యాడ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని వాటిని స్మూత్గా ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, కంపల్సరీగా ఫైన్ పేస్ట్ లాగానే బ్లెండ్ చేసుకోవాలి. ఏమాత్రం కోర్సుగా బ్లెండ్ చేయకూడదు. మీరు కోర్సుగా బ్లెండ్ చేసినట్లయితే మనం పేస్ట్ని తర్వాత మళ్ళీ మనం పిండిలో మిక్స్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా మిక్స్ అవ్వవు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి స్మైన్ పేస్ట్ లాగా బ్లెండ్ అయిపోవాలి. సో ఇలా రెడీ అయిపోయినటువంటి పేస్ట్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక పెద్ద బౌల్ని తీసుకొని అందులో ఒక 1 cup వరకు మైదాని యాడ్ చేసుకోవాలి. మైదాని ఖచ్చితంగా జల్లెడ పట్టుకొని యాడ్ చేసుకోండి. ఇలా మైదాని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం 1 cup మైదాకు వచ్చేసేసి ఒక చిన్న కప్లోకి అంటే నియర్లీ ఒక 1 tablespoon వరకు సూజీని యాడ్ చేసుకోవాలి. సూజీని యాడ్ చేసుకోవటం వల్ల మన పూరీలు చాలా క్రిస్పీగా వస్తాయి. దానికోసం కంపల్సరీగా సూజీని యాడ్ చేయండి. నెక్స్ట్ ఒక 1 tablespoon వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ని యాడ్ చేయటం వల్ల స్వీట్నెస్ అనేది మనకు పూరీల్లో బాగా తెలుస్తుంది. ఇలా షుగర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 tablespoon వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోండి. బేకింగ్ పౌడర్ని యాడ్ చేయటం వల్ల మనకి పూరీలు అనేవి లేయర్స్గా ఫామ్ అయ్యి షేప్ వచ్చేసి పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సో ఇలా వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం కొద్దిగా ఒక 1 tablespoon వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యిని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా నెయ్యిని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులో మనం ముందు రెడీ చేసి పెట్టుకున్నటువంటి బాదం పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. బాదం పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసేసిన తర్వాత ఈ పౌడర్ని మొత్తాన్ని మనం డ్రైగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత మనం చేతితోటి ఒకసారి డ్రైగానే వీటన్నిటిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవటం వల్ల ఇంగ్రీడియంట్స్ అనేవి మనకి పౌడర్లో పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోతాయి. ఈ మైదా పౌడర్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యాయా లేదనేది మనకు ఎలా తెలుస్తుందంటే ఈ విధంగా మనం షేప్ చేసి చూస్తే మనకి ఒక ముద్దలాగా కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి వాటర్ పోసుకొని యాడ్ చేసుకోవడానికి పౌడర్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇందులో మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. తొందరపడి వాటర్ని ఎక్కువగా యాడ్ చేయకండి. వాటర్ ఎక్కువగా యాడ్ చేస్తే మైదా వాటర్ని ఎక్కువగా పీల్చుకుంటుంది. కాబట్టి పిండి మొత్తం సాఫ్ట్ అయిపోయి లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొద్దిగా మాత్రమే వాటర్ని యాడ్ చేసుకుంటే ఈ పిండి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. ఇలా మనం పెద్ద బౌల్ని తీసుకోవటం వల్ల పిండి మొత్తాన్ని మిక్స్ చేసుకోవడానికి మనకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో ఇలాగ పిండి మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మనకు స్ట్రక్చర్ వచ్చేసి ఈ విధంగా మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఉండాలి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక 1 tablespoon వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ని గ్రీస్ చేసుకోవటం తర్వాత ఈ పిండి మొత్తాన్ని మళ్ళీ ఒక 5 to 10 minutes వరకు నీట్ చేసుకోండి. నీట్ చేసుకోవటం వల్ల పిండి అనేది పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోతుంది. అంతేకాకుండా మనం నానబెట్టాల్సిన అవసరం కూడా ఏమాత్రం లేకుండా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిపోయినటువంటి పిండిని స్మాల్ పోర్షన్స్గా డివైడ్ చేసి బాల్స్గా చుట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ అందులో నుంచి ఒక బాల్ని తీసుకొని చపాతీ పీట మీద పెట్టుకొని దాన్ని ఇప్పుడు మనం చపాతీలు పూరీలు ఏ విధంగా అయితే సాదుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో మనం సాదుకోవాలి. ఇప్పుడు మనం సాదుకోవటం కోసం పౌడర్ని కూడా ఏమాత్రం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా సాదుకోవడం కోసం మనం ఈ పిండిని ఒకసారి స్లోగా జెంటిల్గా ప్రెస్ చేయండి. మరీ ఎక్కువగా ప్రెషర్ పెట్టద్దు. ఎక్కువగా ప్రెషర్ పెడితే బాగా పల్చగా వచ్చేస్తాయి. కాబట్టి స్లోగా జెంటిల్గా ప్రెస్ చేసుకోండి. ఇలాగ దాన్ని సైడ్స్ నుంచి మొత్తాన్ని అటు ఇటు తిప్పుతూ ప్రెస్ చేసుకోండి. ఈ విధంగా ప్రెస్ చేసేసుకున్న తర్వాత దాన్ని
సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మనకి ఈ పిండి యొక్క షేప్ వచ్చేసి ఈ విధంగా మరీ థిన్గా లేకుండా మరీ థిక్గా లేకుండా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత సైడ్స్ ప్రెస్ చేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి సెంటర్కి ఫోల్డ్ చేయాలి. చపాతీని మడత వేసి ఫోల్డ్ చేస్తారు కదా, సేమ్ అదే ప్రాసెస్లో మనం ఫోల్డ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నటువంటి దాన్ని కర్రతోటి మళ్ళీ ఒకసారి జెంటిల్గా ప్రెస్ చేసుకోండి. అప్పుడు మీకు లేయర్స్ అనేవి పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. ఇలా మనం చపాతీ కర్రతోటి ఒకసారి జెంటిల్గా ప్రెస్ చేసుకోవటం వల్ల లేయర్స్ చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి ఫ్రై చేసిన తర్వాత కూడా. ఇలా రెడీ చేసుకున్నటువంటి ఈ పూరీని మనం ఒక లవంగం తీసుకొని లవంగంతో క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక లవంగాన్ని తీసుకొని ఈ పూరి యొక్క సెంటర్కి మనం దాన్ని డిప్ చేయాలి. ఇలా మనం పూరి యొక్క సెంటర్కి లవంగాన్ని డిప్ చేయడం వల్ల లేయర్స్ అనేవి మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు కూడా ఏమాత్రం బయటికి వెళ్ళిపోకుండా పర్ఫెక్ట్గా లేయర్స్ అనేవి క్లోజ్ అయిపోయి అలాగే ఉంటాయి. అలా ఉన్న పూరీని మనం తినేటప్పుడు చాలా అట్రాక్టివ్గా టేస్టీగా బాగుంటాయి. సో ఇదే ప్రాసెస్లో మిగతా అన్ని పూరీని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మీకు మిగతా పూరీలు అన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టేశాను. ఇప్పుడు వీటిని చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి కదా. సో ఇలా రెడీ అయిపోయినటువంటి ఈ పూరీలన్నింటినీ మనం ఫ్రై చేసేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నటువంటి పూరీల్ని యాడ్ చేసుకోవాలి. పూరీల్ని యాడ్ చేసుకునే ముందు స్టవ్ని సిమ్లో పెట్టుకొని పూరీలని యాడ్ చేసుకోండి. లేకపోతే వేసిన వెంటనే ఆయిల్ హీట్కి పూరీలు పై వరకు కంప్లీట్గా ఫ్రై అయిపోతాయి, లోపల అలాగే పచ్చిగా ఉంటాయి. సో ఇలాగా సిమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోవటం వల్ల మనకి పూరీలు లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. ఇలా వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఈ పూరీలకు మంచి అట్రాక్టివ్నెస్ వచ్చేది వీటి కలర్ వల్ల, కాబట్టి ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసినటువంటి వీటిని ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్లో మనం ఒక కడాయిలో 1 కప్పు మైదాకి 1/2 కప్ వరకు షుగర్ని తీసుకోవాలి. షుగర్లో మనం ఒక 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఈ పూరీని డిప్ చేసుకోవడం కోసం షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా షుగర్లో వాటర్ని యాడ్ చేసుకొని ఈ షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత షుగర్ మొత్తాన్ని కంప్లీట్గా మెల్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇలాగ షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పాచులా తోటి ఈ షుగర్ మొత్తాన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల షుగర్ అనేది ఎక్కడా గడ్డలుగా లేకుండా పర్ఫెక్ట్గా డిజాల్వ్ అయిపోయి రెడీ అవుతుంది. మనకి పాక వచ్చేసేసి ఈ విధంగా కొద్దిగా తీగ పాకంలా ఉండాలి. మనకి పాక ఈ విధంగా తీగ పాకంలా వచ్చినప్పుడు మనకి సిరప్ వచ్చేసి రెడీ అయిపోయినట్లు అర్థం. ఇలా రెడీ అయిపోయినటువంటి సిరప్లో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పూరీల్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత వీటిని వీలైనంత వరకు అటు ఇటు టర్న్ చేస్తూ మిక్స్ చేసుకోండి. అప్పుడు పాకం మొత్తాన్ని ఇవి పీల్ చేసుకుంటాయి. ఇలా వీటన్నిటిని వేడి మీద ఉన్నప్పుడే పాకంలో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వేరే ఒక పెద్ద బౌల్లోకి డిష్ అవుట్ చేసుకొని వాటిని పైనుంచి సిరప్ యాడ్ చేసుకొని నానబెట్టుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా నానిపోతాయి. నెక్స్ట్ వీటన్నిటిని వేరే ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని పైనుంచి కొద్దిగా గ్రేట్ చేసుకున్నటువంటి బాదంని యాడ్ చేసుకుంటే మనం బాదం పూరీలు రెడీ అయిపోయినట్లు. ఇలా రెడీ చేసుకున్నటువంటి బాదం పూరీల్ని ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి మనం పెట్టేటువంటి డిన్నర్లో పెట్టేస్తే చాలా పర్ఫెక్ట్గా అట్రాక్టివ్గా ఉంటాయి. సో ఇప్పుడు మీకు చూడండి, కట్ చేసి చూపిస్తాను. మన బాదం పూరీలు చాలా పర్ఫెక్ట్గా అయిపోయినాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసినటువంటి ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్కి ఫుల్ ఎనర్జీని, సపోర్ట్ని ఇస్తుంది. కాబట్టి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.